1 మినిట్ 40 సెకండ్స్. జస్ట్ ఒక 100 సెకండ్స్ చాలు ఒక సినిమా మీద మైండ్ బెండింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి. నిన్న రిలీజ్ అయిన 'రావ్ బహదూర్' ట్రైలర్ ఎగ్జాక్ట్‌గా ఇదే చేసింది. సాధారణంగా ఒక ట్రైలర్ చూసాక మనకి కథ ఏంటో ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తది. కానీ ట్రైలర్ కంప్లీట్ అయ్యాక ఆన్సర్స్ దొరకడం కంటే మన మైండ్‌లో క్వెషన్స్ ఇంకా ఎక్కువైపోతాయి. అసలు ఈ కథలో ఏం జరుగుతుంది? అనుమానం అనే పాయింట్ హీరోని ముందుకు తీసుకెళ్లడం, మైండ్‌లో జరిగే థింగ్స్, తిరిగే మనుషులు, వచ్చే ఆలోచనలు, ఆడే ఆటలు. ఆ అనుమానం చివరికి ఎంత పెద్ద పురుగ్గా మారింది. ఆ సైకలాజికల్ ట్రాప్ ఏంటి అని ఒక విచిత్రమైన కన్‌ఫ్యూజన్ అండ్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. చూస్తుంటే ఇది టాలీవుడ్‌లో వచ్చే ఇంకో రొటీన్ సైకలాజికల్ డ్రామా మాత్రం కాదు అనేలా ఉంది. ఈ సినిమాలో చాలా డార్క్ అండ్ హిడెన్ సీక్రెట్ ఉంది అనేలాగా డైరెక్టర్ ప్రతి చోట ఒక హిడెన్ డీటెయిల్‌ని దాచారు అనేలా అనిపిస్తుంది. ఒక మనిషి మైండ్‌లో ఆడుకునే ఒక సైకలాజికల్ మేజ్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్లబోతున్నారులాగా. మహేష్ బాబు గారి ట్రైలర్‌కి తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంకా ది మాస్టర్ మైండ్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ గారి ఫిల్మ్ చూసి మేకర్స్‌ని అప్రిషియేట్ చేశారంట. మరి ఈ 'రావ్ బహదూర్' స్క్రీన్ ప్లేలో ఎంత స్ట్రాంగ్ లాజిక్ ఉందో, రైటింగ్‌లోని ఆ మ్యాజిక్ ఏంటి అనేది నాకైతే ఎక్సైటింగ్‌గా ఉంది. ట్రైలర్‌లో మాత్రం మేకర్స్ చాలా తెలివిగా కోర్ ప్లాట్‌ని ఎక్కువ రివీల్ చేయలేదు. జస్ట్ ఆ మ్యాడ్‌నెస్‌కి సంబంధించి కొన్ని గ్లింప్సెస్ మాత్రమే చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఆ స్కోర్, రా సినిమాటోగ్రఫీ సినిమా యొక్క సైకలాజికల్ మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఉంది. ఒక సీట్ ఎడ్జ్ సైకలాజికల్ థ్రిల్లర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నామని ట్రైలర్‌తో నమ్మకం వచ్చింది. ఇంకా జూలై 3న మ్యాజిక్ ఏంటో విట్‌నెస్ చెయ్యటమే లేట్. మీరేమంటారు?